వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఎందరో అమరవీరుల త్యాగం ఫలం వల్లే ఈరోజు స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో ఉన్నామని, గాంధీజీ అహింసా మార్గం నేటికి ఆచరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశంలో ప్రజలంతా కూడా సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంతో మంచి పంటలు పండించుకొని, పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఇంత సంతోషంగా జీవిస్తున్నందుకు, మనకు స్వాతంత్రం సిద్ధించడానికి పోరాటం చేసి సమిధలైనటువంటి ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు ఉన్నారో వారందరికీ కూడా మనం ఎప్పుడు కూడా నివాళులు అర్పిస్తూ వారి యొక్క సేవల్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకుంటూ మన భావి తరాల వాళ్ళకి, మన పిల్లలకు కూడా భవిష్యత్ తరంలో కూడా వాళ్ళు గుర్తుంచుకునే విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని కూడా మనం 2 రోజుల కిందనే ఇక్కడ సర్పంచ్ల యొక్క ముగింపు సమావేశం చేసుకున్న రోజే తన యొక్క జయంతిని కూడా మనమంతా కూడా చేసుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళు చాలా మంది, బాలగంగాధర్ తిలక్ గారు కానీ, మన మోతీలాల్ నెహ్రూ గారు నుంచి స్టార్ట్ చేస్తే జవహర్లాల్ నెహ్రూ గారు, మన పటేల్ గారు, ఈ విధంగా ఎంతో మంది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఈవెన్ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కూడా ఎంతో మంది అమరులు కావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తులు హైదరాబాద్ అప్పుడు సంస్థ